Bhavani, క్షమించి ఓ లాట్ రియలీ ఐఎమ్ సో సారీ, క్షమించండి. ఆలస్యమైంది. గురూజీతో అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల ఆలస్యమైంది. మీకు ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, తప్పుగా భావించకండి. ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు, ది గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు, వారికి నాకు పరిచయం ఉంది. అలాగే అనుక్షణం నా గుండెల్లో ఉండి ఒక రోజుకు ఒక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు, ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్. ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్, ఎక్కడున్నావు అంటే ఇప్పుడు సుమలతకు జన్మించాడు అంబరీష్. వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఈ కేమ్ నావు. అలాగే విష్ణువర్ధన్ గారు, వాట్ ఏ మ్యాన్ హీ. మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే 3 days ముందుగా భారత్ గారు వాళ్ళు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్. నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ అని పిలుస్తాడు. పిల్లలు ట్రైనింగ్ వెళుతున్నారు, యాక్టింగ్. ఎందుకండి మీ దగ్గరే ట్రైనింగ్ మోహన్ బాబు గారు? విష్ణుని పిలిచి మీకు నాన్న సినిమాలే చూడండి, అదే చాలు, ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లైన్ వెంకటేష్. అంబరీషు ద్వారా పరిచయం. ఆ రోజు నుంచి కూడా అన్న అని పిలుస్తాడు, నేను తమ్ముడు అంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఈ సినిమాల గురించి ఎక్కువ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పను. సినిమా తీసాం, ప్రజల ఆశీస్సులు, దీని గురించి విష్ణువర్ధన్ బాబు చెప్పాలి. ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా. మహానుభావులు కన్నడ రాజకుమార్ గారు తెలుగులో తీసి సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది, బ్లాక్ అండ్ వైట్. నౌ రిగార్డింగ్ దిస్ పిక్చర్, కన్నప్ప, మై సన్ విష్ణువర్ధన్ బాబు యూ స్పీకింగ్, గోయింగ్ టు స్పీక్. Thank you so much, sir. Thank you. Vishnu Manchu, sir, over to you. అందరికీ నమస్కారం. సారీ లేట్ అయింది. ఈరోజు పోయినసారి వచ్చినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను, అందరితోనూ మాట్లాడాను. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్షమించాలి, సారీ. విష్ణువర్ధన్ జ్ఞాపకార్థం, నా స్నేహితుడు అంబరీష్ జ్ఞాపకార్థం సుమలత గారు, అలాగే భారత గారు జస్ట్ ఒక ఫోన్ చేశారు రావాలి అని. ఈవినింగ్ రాక్లైన్ వెంకటేష్ మిస్టేక్ భారత గారికి చెప్పకపోవడం, 3:30కి ఫోన్ చేసి అమ్మ మీరు ఎక్కడున్నారని వెతికి వచ్చేసి నేను చెప్పాడు. దట్ రాక్లైన్ మిస్టేక్, నాట్ మై మిస్టేక్ అమ్మ. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ బోత్ ఆఫ్ ఇద్దరికి. ఈరోజు లార్డ్ శివ సాంగ్ we have launched with the blessings of Puja Shri Gurudev Shri Ravi Shankar Jito. He was gracious enough to accept when we requested him to launch the song on Lord Shiva. So today we launched it to the world through 3 Series audio company. I hope and pray all of them like the song. April 25th, the movie is releasing, and I'll be coming back again. There are a lot of events planned in Karnataka because we are, through Rockline Venkatesh Garu, we are planning a very large release in Kannada language also. And I hope and pray I have the blessings of all Kannadigas. I want to thank Sumalata auntie and Bharati auntie for gracing this occasion and coming here to bless me. I'm really honored. I will talk more when the elders are not on stage in another occasion. Thank you so much. Thank you. God bless you and all the very best. Over to Rockline Venkatesh, sir.
ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ನನಗೆ ಯಾವ ಜನ್ಮದಲ್ಲಿ ಅಣ್ಣ ಆಗಿದ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಂಬರೀಷ್ ಅವರ ಮುಖಾಂತರ ನನಗೆ ತುಂಬ ಆತ್ಮೀಯರಾದರು. ಅವತ್ತಿಂದನೂ ಆ ಒಂದು ಅಂಬರೀಷ್ ಅವರ ಮತ್ತು ಮೋಹನ್ ಬಾಬು ಅವರ ಕುಟುಂಬ, ಆ ಸ್ನೇಹ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಜನ್ಮದಲ್ಲಿ ಒಂದು ಅದೃಷ್ಟ ಮಾಡಿದರೆ ಆ ಸ್ನೇಹನ ಕಣ್ಣಾರೆ ನೋಡೋದಕ್ಕೆ ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ಅದೃಷ್ಟವಂತ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅಂಥ ಒಂದು ಸ್ನೇಹನ ಲೈಫಲ್ಲಿ ಎಲ್ಲೂ ನೋಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಸೊ ಅಂಥ ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ಎಷ್ಟು ಚಿತ್ರಗಳಲ್ಲಿ ನಟಿಸಿ ಎಷ್ಟು ಚಿತ್ರಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಈ ಚಿತ್ರ ನಿಜ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಅವರ ಸರ್ವಸ್ವನು ತ್ಯಾಗ ಮಾಡಿದ್ದಾರೆ ಈ ಚಿತ್ರ ನಿರ್ಮಾಣ ಮಾಡೋದಕ್ಕೆ. ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಈ ಚಿತ್ರ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ಹಾಗಾಗಿ ಅಷ್ಟು ಸಂತೋಷ ಆಯಿತು ನನಗೆ ಈ ಚಿತ್ರ ನೋಡಿ. ಈಗ ಎಷ್ಟು ಜನ ನಾವು ನಮ್ಮ ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರು ಅಲ್ಲಿ ಹಾಡು ಮತ್ತು ಟ್ರೈಲರ್ನ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಖುಷಿಪಟ್ಟು ಎಲ್ಲ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಸಾಂಗು ಅಂತ ಅವರವರ ಅಭಿಪ್ರಾಯನ ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ರು. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ತುಂಬ ತುಂಬ ಅಪರೂಪ ಗುರುದೇವ್ ಅವರು ಈ ಥರ ಚಿತ್ರಗಳನ್ನು ಹಾಡುಗಳನ್ನು ನೋಡೋದು. ಗುರುದೇವ್ ಆ ಸಾಂಗ್ನ ನೋಡಿ, ಆ ಹಾಡುಗಳನ್ನು ನೋಡಿ, ಆ ದೃಶ್ಯಗಳನ್ನು ನೋಡಿ ತುಂಬ ತುಂಬ ಮೆಚ್ಚಿ ಮೋಹನ್ ಬಾಬು ಅವರಿಗೆ ಮತ್ತು ವಿಷ್ಣುವರ್ಧನ್ ಅವರಿಗೆ, ನಮ್ಮ ವಿಷ್ಣು ಮಂಚು ಅವರಿಗೆ ಕಣ್ಣಪ್ಪ ಚಿತ್ರ ದೊಡ್ಡ ಯಶಸ್ವಿ ಆಗಲಿ ಅಂತೇಳಿ ಅವರು ಮನಸಾರೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ. ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಈ ಚಿತ್ರದ ಆಡಿಯೋ ರಿಲೀಸ್ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಲಾಂಚ್ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಒಂದಂಥ ದೊಡ್ಡ ಪ್ಲ್ಯಾನಿಂಗ್ ಏನಲ್ಲ. ಸಡನ್ನಾಗಿ ಏನೋ ಮಾತಾಡ್ತಾ ಗುರುದೇವ್ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟರು, ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಬಂದರು. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅದ್ಭುತನೇ ಆಗೋಯ್ತು. ಇಲ್ಲಿ ಈ ಅದ್ಭುತ ನಿಜ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ನನಗೆ ಕಾಟೇರ ಚಿತ್ರದಲ್ಲಾದಂಥ ಒಂದು ಅನುಭವದ ಅದ್ಭುತ ಅಂತ ಒಂದು ದೃಶ್ಯ ಮತ್ತು ಘಟನೆಗಳು ಇಲ್ಲಿ ನಡೀತು. ನನಗೆ ಅವತ್ತು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರೋ ನಾನು ಕಾಟೇರ ಚಿತ್ರದ ಮುಹೂರ್ತ ಇಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ, ಇಲ್ಲ ಕಾಟೇರ ಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣ ನಮ್ಮ ಗುರುದೇವ ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಅವ್ರ ಜಾಗದಲ್ಲಿ ನಾನು ಚಿತ್ರೀಕರಣ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಯಾವುದೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಗ ಇಲ್ಲಿದ್ದಾರೆ ಗುರುದೇವ್ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ಅವ್ರ ಆಶೀರ್ವಾದ ತಗೊಳ್ಳೋಣ ಅಂತ ಬಂದೆ. ನಾನಿಲ್ಲಿ ಬಂದಾಗ ನನಗೆ ಯಾವ ಚಿತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಕೇಳಿದಾಗ ಈ ಥರ ಒಂದು ಚಿತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಜಾಗ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೆ ಗುರುದೇವ್, ಅದಕ್ಕೆ ಈ ಕಡೆ ನೀವು ಇದ್ದೀರ ಅಂದರೆ ಏನು ಜಾಗ ಬೇಕು ನಿಮಗೆ? 15 ಎಕರೆ ಜಾಗ ಬೇಕಾಗಿತ್ತು, ನಮ್ಮದೇ ತಗೊಳ್ಳಿ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಅಂತ ಹೇಳೋದು. ಸೊ ಹಾಗಾಗಿ ಜಾಗ ಕೊಟ್ಟರು. ಜಾಗ ಕೊಟ್ಟ ಮೇಲೆ ನಾನು ಇಲ್ಲಿ ಸೆಟ್ ಹಾಕೋದಕ್ಕೆ ಅಂತ ಹುಡುಕಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಪೂಜೆ ಮಾಡುವಂಥ ಒಂದು ಸಂದರ್ಭ ನನಗೆ ಅಲ್ಲಿ ಆ ಗುರುಕುಲದಲ್ಲಿ ತುಂಬ ಆ ವೈಬ್ರೇಷನ್ ನನಗೆ ಇಷ್ಟ ಆಯಿತು. ಕೇಳಿದೆ ನಾನು ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿ ನಾನೇ ಬರ್ತೀನಿ, ಬನ್ನಿ ನೀವು ಪೂಜೆ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ ಅದು. ಪಾಪ ಬಂದು ನಿಂತು ಕಾಟೇರ ಚಿತ್ರದ ಮುಹೂರ್ತ ಅಲ್ಲೇ ಮಾಡಿಕೊಟ್ರು. ಅದನ್ನು ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಲಿಲ್ಲ. ಇವತ್ತು ಅದೇ ಥರ ನಾನು ಅನ್ಕೋತಾ ಇದ್ದೆ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಆಡಿಯೋ ಲಾಂಚ್ಗೆ ಅಂತ. ಬಟ್ ಅವರೇ ಇಲ್ಲಿ ಬಂದು ಅದೇ ಜಾಗದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಗಣೇಶ ಮತ್ತು ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಮತ್ತು ಅಮ್ಮನವರ ಆಶೀರ್ವಾದನ ಅದೇ ಜಾಗದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡೋಂಥ ಯೋಗ ಈ ಚಿತ್ರಕ್ಕೆ ಸಿಕ್ಕಿದೆ ಅಂದರೆ ಆ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲೋ ಕರೆದು ಇವ್ರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋ ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ಯಾಕೆ ಅಂದರೆ ನನಗಾದಂಥ ಅನುಭವನ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಹೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಸೊ ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಒಂದು ಮಾಡಿರೋವಂಥ ಚಿತ್ರ ಈ ತಿಂಗಳ ಅಂದರೆ ಏಪ್ರಿಲ್ 25ಕ್ಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಈ ಚಿತ್ರದ ಕರ್ನಾಟಕದ ನನಗೆ ಅಣ್ಣ ನೀನೇ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಮಾಡಬೇಕು ಈ ಚಿತ್ರನ ಅಂದಾಗ ನನ್ನ ಸಂತೋಷ ಒಪ್ಕೊಂಡು ಈ ಚಿತ್ರನ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆ ಇಡೀ ಕರ್ನಾಟಕದ ಚಿತ್ರ ಪ್ರೇಮಿಗಳು ಮತ್ತು ಎಲ್ಲ ಪ್ರೇಕ್ಷಕರು ಈ ಚಿತ್ರಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರು ಈ ಚಿತ್ರಕ್ಕೆ ನೀವೆಲ್ಲರೂ ಬೆನ್ನೆಲುಬಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಈ ಚಿತ್ರಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಈ ಸಂದರ್ಭ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ. ನಮಸ್ಕಾರ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಎಸ್ ಸರ್. My dear friends, because of you only I have forgotten some points. The important point is the great
శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు. I love him, I like him, I see him in his face, in his heart, Lord Shiva. It is not exaggeration for me, it is a truth. ఆయన చూస్తే ఒక పరమేశ్వరుడిని చూసినట్టు అనిపిస్తుంది నాకు, నా ఒక భావం. యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను. అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు ఇక్కడ. అయిపోయింది 2 years. రే రారా అని ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఎక్కడ రా అన్న? రవిశంకర్ గురుదేవ్ గారి దగ్గర రా అన్న. నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏంటి రా అన్న. నువ్వు రారా అన్న. ఐ కేమ్ హియర్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికేమ్ ఎ సర్వెంట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదేవ్. ఆయనకు నేను ఫోన్ చేసి, గురుదేవ్ వాళ్ళ సెక్రటరీస్కి, నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి, టీచర్ గారు మనకు ఆడియో లాంచ్ అదే ఇలా చెయ్యాలని చెప్తే, నో ఎనదర్ వర్డ్, హీ యాక్సెప్టెడ్. ఎప్పుడు వస్తారు మోహన్ బాబు గారు, రండి, ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వదించాడో నా బిడ్డను మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అటువంటి గురుదేవ్ గారి పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ గురుదేవ్ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇನ್ನು ಭಾರತಿ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರವರು ಪ್ರೀತಿಯ ಕರೆಗೆ ಹೋಗೊಟ್ಟು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಒಂದೆರಡು ಮಾತು. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಒಂದು ಒಳ್ಳೆ ದಿನ ಎಲ್ಲಿ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನೋ ಅಂತ ನನಗೆ ಅನ್ನಿಸ್ತು. ಯಾಕೆಂದರೆ ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ಫೋನ್ ಮಾಡಿದಾಗ 8ನೇ ತಾರೀಕು ಇರ್ತೀರಾ ಅಂದರು. ಹ್ಞೂ ಅಂದೆ. ಯಾವ 8ನೇ ತಾರೀಕು ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಅಂದ್ಕೊಂಡೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಸುಮ್ಮನೆ ಆಗಿಬಿಟ್ಟೆ. ನನಗೆ ಬೇರೆ ಫಂಕ್ಷನ್ಗಳಿತ್ತು, ಇದು ಮಾಡಿದೆ. ರಾಕ್ಲಿನ್ ಅವರು ಫೋನ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದರೆ ನಾನಿವತ್ತು ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭನ ಮಿಸ್ ಮಾಡ್ಕೊತಿದ್ದೆ. ಹಾಗಾಗಿ ರಾಕ್ಲಿನ್ ಅವರಿಗೆ ಖಂಡಿತ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ಪಿಕ್ಚರ್ ನೀವೆಲ್ಲ ನೋಡಿದ್ದೀರಿ. ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ನಮ್ಮ ಯಜಮಾನಿಗೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿಸ್ತಿದ್ರು ಅಂದರೆ, ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ನಿನ್ನ ಹೆಸರೇ ನನ್ನ ಮಗನಿಗೆ ಇಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ವಿಷ್ಣು ಅಂತ ಹೆಸರಿಟ್ಟರು. ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅದರಲ್ಲಿ. ಸಿನಿಮಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಬರೀ ಸಾಂಗ್ ನೋಡ್ತಾ ಇದ್ರೇ ಮೈಯೆಲ್ಲ ನವಿರೇಳುತ್ತೆ. ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಗೆ ಹೇಳಬೇಕು ಅನ್ನೋದೇ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ನನಗೆ. ಬಟ್ ಈ ಸಿನಿಮಾ ಖಂಡಿತ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಹೋಗುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಒಳ್ಳೆ ಕೆಲಸಕ್ಕೆ ಭಗವಂತ ಯಾವತ್ತೂ ಆಶೀರ್ವಾದ ಇದ್ದೇ ಇರುತ್ತೆ, ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ. ಸೊ ಹಾಗಾಗಿ ಬಾಬು ಅವ್ರಿಗೆ, ಅವ್ರ ಮಗ ವಿಷ್ಣು ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿ ಹೋಗಲಿ. 100 ದಿನ ಹೋದಾಗ ಆ ಫಂಕ್ಷನ್ಗೆ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೀಲಿ, ನಾವು ಬರ್ತೀವಿ. ವೆರಿ ನೈಸ್. ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಯುವರ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಮ್ಯಾಮ್. ಧನ್ಯವಾದಗಳು. నేను ఒక ట్రూత్ చెప్పాలి, బికాస్ ఆఫ్ మిమ్మల్ని గురించి, సుమలతల గురించి. ఎందుకంటే సినిమాల గురించి సీరియస్గా అలా చెప్పేది కాదు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ బిఏ, సుమలత వాజ్ హీరోయిన్, భారత్ గారు హీరోయిన్. ఆవిడ ఇంకా సీనియర్ కాబట్టి వాళ్ళ ముందు నేను సబ్ జూనియర్. నాకంటే వాళ్ళిద్దరూ వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళకి నమస్కారం. First of all, I am very sorry from our whole, on behalf of our whole team, that we got stuck up in the launch by our Guru Shri Ravi Shankar ji. So please close the door. So So please accept don't our, close mine. Start. please accept our apologies for being late here. As you know that today we launched our first single song that is based on Lord Shiva. Our movie has 3 or 4 devotional songs
small or long. One of them, this is the most powerful song that we launched here. This is one of the sacred places in our country, and we are blessed to launch the song here. And now I think it's all over on internet. You must have seen that. So I would love to hear your feedback also, that how you like the song. Other questions you have already asked in last press conference. I can recognize most of you. So welcome all of you. And if you have any question regarding that, I'm here to answer. वेरी सॉरी हम इतना लेट हो गए क्योंकि कुछ पर चल रहा था प्रोग्राम और बेंगलोर में आके मुझे बहुत खुशी हुई कि मुझे मालूम है कि बेंगलोर में जो मेरा महाभारत था इस लैंग्वेज में काफ़ी लोग आप लोगों ने पसंद किया और ख़ास तौर पर मेरे किरदार को बहुत पसंद किया था। और इस मूवी में कन्नप्पा में मैं कालमुख का करेक्टर प्ले कर रहा हूँ और वो भी बड़ा बड़ा सिमिलर करेक्टर है। और अभी आप बात कर ही रहे थे और सर भी आ गए, मोहन बाबू सर और विष्णु सर आ गए हैं। तो आप जस्ट पूछ रहे थे कि हीरो कहाँ पर है, तो आ गए वो। तो क्या लगता है आपको, नेगेटिव पॉजिटिव क्या लगता है आपको? नेगेटिव कालमुख प्लेस। అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಯಾವತ್ತು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಬರೋದು ತುಂಬ ಖುಷಿಯಾದ ವಿಷಯ. ಇವತ್ತು ತಿರುಗಿ ನಮ್ಮ ಶ್ರೀ ಮೋಹನ್ ಬಾಬು ಅವ್ರ ಮೂಲಕ ಇಲ್ಲಿ ಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ಅವರ ಆಶ್ರಮದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ ಭೇಟಿಯಾಗೋದು ಒಂದು ದೈವಿಕ ಸಮಯವಾದ ಸಂದರ್ಭ ಇದು. ಯಾಕಂತಂದರೆ ಇವತ್ತು ಸೋಮವಾರ ಪಿಕ್ಚರ್ ತೆಗೆದಿರೋದು ಶಿವನ ಮೇಲೆ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಮಕ್ಷದಲ್ಲಿ ಅವರ ಇದರಲ್ಲಿ ಹಾಡು ಬಿಡುಗಡೆ ಆಯಿತು. ಆಮೇಲೆ ಈ ಪಿಕ್ಚರ್ನ ಎಲ್ಲ ಹಾಡಿನಲ್ಲೂ ಮೊದಲನೇ ಸಾಂಗ್ ರಿಲೀಸ್ ಆಗೋದು. ಸೊ ಒಳ್ಳೆ ಆನಂತರ ದೇವರಲ್ಲಿ ಹನೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಇವತ್ತು ಗುರೂಜಿ ಕೈನಲ್ಲಿ ಈ ಹಾಡು ಬಿಡುಗಡೆ ಮಾಡಿಸಿದ್ರು. ತುಂಬ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಗೂಸ್ ಬಂಪ್ಸ್ ವ್ಯವಹಾರ, ಎಲ್ಲ ಹಾಡು ನೋಡಿದ್ಕೊಳ್ಳೆ ಎಲ್ಲನೂ. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಮೇಕಿಂಗೂ ತೋರಿಸಿದ್ದಾರೆ ಮೋಹನ್ ಬಾಬು ಸರ್. ಸೊ ಒಂದು 4-5 ವರ್ಷದಿಂದ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದು ವಿಷ್ಣು ಬಾಬು ಅವರ ಕನಸು. ತುಂಬ ವರ್ಷಗಳಿಂದ ಅವರು ಇದನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇದಕ್ಕಾಗಿ ಕಠೋರ ಪರಿಶ್ರಮೆ ಅವ್ರದ್ದು. ತುಂಬ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡು ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಇದರಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಇದನ್ನು ಫಿಲ್ಮ್ನ ಇದು ಮಾಡಬೇಕಂತ ಅದೇ ಥರ ಏನಂತಾರೆ ಟೆಕ್ನಿಷಿಯನ್ಸ್ನ ಎಲ್ಲ ಆರ್ಟಿಸ್ಟ್ಗಳನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡು ತುಂಬ ಶ್ರಮದಿಂದ ಈ ಒಂದು ಫಿಲ್ಮನ್ನು ನಮ್ಮ ಕಣ್ಮುಂದಿಗೆ ತಗೊಂಬರಲಿದ್ದಾರೆ. ಸೊ ಈಗ ಇವತ್ತಿನ ಸಾಂಗು ನನಗಂತೂ ಇವತ್ತು ಈ ಫಿಲ್ಮಲ್ಲಿ ಒಂದೇ ಸಾಂಗ್ ನಾನು ಬರೆದಿದ್ದೀನಿ. ಅದು ಏನಂತಂದರೆ, ಕನ್ನಪ್ಪ ನಾಸ್ತಿಕ, ಅವನು ಶಿವನ ಏನಂತಾರೆ ಅವನ ಅನುಗ್ರಹ ಮೇಲೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಶಿವನಂದ್ರೆ ಏನಂತ ಅವನು ಅರ್ಥಕೊಂಡದ ಮೇಲೆ ಅವ್ರ ಮನಸ್ಸಲ್ಲಿ ಬರುವಂಥ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನ್ಗಾಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಇದು ಮಾಡುವಂಥ ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಂದರ್ಭ. ಆ್ಯಕ್ಚುಲಿ ಇವತ್ತಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಪಲ್ಲವಿ ಒಂದು ಚರಣ ಮಾತ್ರ ಇಟ್ಕೊಂಡು ಹಾಡುಗಳು ರಿಲೀಸ್ ಆಗುವಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಬರೆದಿರುವಂಥ 3 ಚರಣಗಳನ್ನು ಇದನ್ನು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಾಡಲ್ಲಿ ಬಳಸಿದ್ದಾರೆ. ತುಂಬ ನಾನು చాలా అదృష్టవంతుడిని నేను ఇవాళ. ముందు గణపతి దగ్గర పాట వినిపించి, ఆ తర్వాత శివుడి దగ్గర పాట వినిపించి, తర్వాత స్వామి చేతుల ద్వారా విడుదల చేయటం. ఇంత మాట్లాడదాం అనుకోలేదు, నాకు పాడదాం అనిపించింది. తెలివి కన్ను తెరుసుకుందయ్యా, తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను, జ్ఞాన నేత్రం అంటాం కదా, తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ మన్ను మిన్ను కానరాక జరిగిపోయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితే నింతవరకు, నీ దయని బూదిగా పుయ్యర నా ఒంటికి, నీ దయని బూదిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యము నిన్ను చేరుకుంటిరా శివ శివ. ఇంత మంచి పాటని నా ద్వారా రాయించుకున్నందుకు నిజంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీకి చాలా చాలా కృతజ్ఞుడిని. నా బిగినింగ్ నుంచి ఈ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది, కానీ మొదటి సంవత్సరంలోనే వాళ్ళకి పాటలు రాశాను. ఎప్పుడు కనపడ్డా కానీ బాగున్నావా, చక్కగా పలకరిస్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటారు.